ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో 1,30,000 కోట్ల రూపాయలతో అడుగుపెట్టింది. ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను తీసుకువచ్చిన చంద్రబాబు 2 తెలుగు రాష్ట్రాల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు చదువుకున్న యువతకు అవకాశాలు కావాలన్నా, అణగారిన వర్గాలకు ఉపాధి లభించాలన్నా సమాజంలో చాలా క్లిష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కులాలు మతాలకు అతీతంగా ప్రతి గల్లీకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు కనిపిస్తున్నాడంటే చంద్రబాబు దూరదృష్టే ప్రధాన కారణం. ఈ రోజు ఏ ఐటీ రంగంలోనూ కులం పేరుతో ఉద్యోగాలు లభించవు. అంత స్వేచ్ఛ, స్వతంత్రం, అవకాశం చంద్రబాబు కల్పించాడనేది నేటి తరానికి తెలియని వాస్తవం. అయితే విభజనతో గాయపడిన ఏపీ ప్రజలు వేరే రాష్ట్రాల్లో చాలా అవమానాలకు గురవుతున్నారు. ఇప్పుడు బెంగళూరులో మన తెలుగు వాళ్ళు వెళ్లిపోవాలంటూ నిరసనలు చేస్తుంటే మనదే అనుకున్న తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఆంధ్ర వాళ్లపై విద్వేషాలను నూరిపోస్తున్నారు. ఒకప్పటి మద్రాసు అభివృద్ధిలో, తర్వాత హైదరాబాదు అభివృద్ధిలో మన ఆంధ్ర వారే ప్రధాన పాత్ర పోషించారు. కానీ విభజనతో నేటికి మనం ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితిలోనే ఉండిపోయాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న చంద్రబాబు లాంటి దూరదృష్టి, సంకల్ప బలం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం మనకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఆంధ్ర వాళ్ళు కూడా సగర్వంగా తన సొంత రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పొందేలా ఒక అభివృద్ధి చెందిన నగరాన్ని నిర్మించాలని ఆనాడే చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆయన అనుకున్నది కొంతకాలం మరుగున పడింది. అయితేనేం ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకొని విశాఖలో పెట్టుబడుల వెల్లువ కురిపిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా టీసీఎస్, గూగుల్, ఇన్ఫోసిస్, సిఫీ లాంటి ఐటీ దిగ్గజ సంస్థలను తీసుకొస్తున్నారు. ఈ 15 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చారు అంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఒక్కసారి మీరే ఆలోచించండి. మన పక్కనున్న ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. ఆ రాజధానిలో పెట్టుబడులు, కంపెనీలు వస్తున్నాయి. అక్కడ ప్రజలు ఎప్పుడు మా ప్రాంతంలోకి తీసుకురండి, వారి ప్రాంతంలో ఎందుకు పెట్టారు అంటూ గొడవ పడలేదు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు సహకరించాలే కానీ రాజకీయ నాయకులు పెట్టే ప్రాంతీయ విద్వేషాల్లో మనం కొట్టుమిట్టాడకూడదు. పనిచేసే వ్యక్తులు దొరకడం అనేది చాలా కష్టం. అదృష్టవశాత్తు మనకు చంద్రబాబు దొరికారు. మనందరం ఆయనకు సహకరిస్తూ పోతే రాష్ట్రంలో మరిన్ని కంపెనీలు వస్తాయి. మనం కూడా సగర్వంగా తలెత్తుకొని తిరగొచ్చు.